నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీలో మనం చూసుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్కరు అరాచకాలు బయట పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అరెస్టులు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ముఖ్యంగా చూసుకున్నట్టయితే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు, వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఇది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. వైసీపీలో చూసుకున్నట్టయితే ఓడిపోయిన అప్పటి నుంచి అరాచకాలు బయటికి ఒక్కొక్కటి తవ్వుకుంటూ పోతుంటే బయటకు వస్తున్నాయి. సో అరెస్టులు అదే విధంగా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఈలోపు ఎంపీ విజయసాయి రెడ్డి బయటకు రాజీనామా చేసి బయటకు వచ్చింది మనం చూసాము. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఇప్పుడు వరకు అయితే ప్రస్తావనే లేదు. వాళ్ళ కొడుకు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇప్పుడు ఇక్కడ విదేశాలకు వెళ్ళిపోయారా, ఎక్కడున్నారు, ఇప్పటి వరకు ప్రస్తావన లేదు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అసలు ఎక్కడున్నారో నిజంగానే తెలియదు ఎవరికి. కానీ విదేశాలకు పారిపోయి మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే మొన్నే కేసు వేసుకున్నారు కాబట్టి పోసాని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి నాకు స్క్రిప్ట్ పంపిస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారమే నేను తిట్టాను అని చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు పోసాని. తర్వాత ప్రెస్ మీట్స్ మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పెట్టించలేదు. అది సాక్షి వాళ్ళు అంతా రెడీ చేసి నాకు పంపిస్తే వాళ్ళు ఫోటోలు వీడియోలు కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు, నేను అక్కడికి వెళ్ళి తిట్టేవాడిని అన్నాడు. సో ఇక్కడ ఓ పక్క సాక్షి, ఓ పక్క రామకృష్ణారెడ్డి అండ్ భార్గవరెడ్డి, ఇంతమంది ఒక పోసానికనే కాదు, ఈ తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం బ్యాచ్లుగా వాళ్ళందరికీ వాళ్ళు సప్లై చేశారు. ఏంటి కంటెంట్ అంటే కంటెంట్ మేనేజర్స్ వేరు, కంటెంట్ క్రియేటర్స్ వేరు. దాన్ని తీసుకొచ్చి అంటే కంటెంట్ని అక్కడ తీసుకొచ్చి ఇచ్చిన కొరియర్స్ వేరు. కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు మనుషుల్ని పెట్టుకుని రాయించి బూతులు రాయడానికి ఫస్ట్ మాట్లాడడానికంటే ముందు రాయడానికి మనుషుల్ని పెట్టుకుని వాళ్ళు రాసిన దాన్ని వీళ్ళే రాశారా లేకపోతే వీళ్ళు దాన్ని మోడిఫై చేశారా మనకు తెలియదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా ఒక జర్నలిస్ట్ ఒకప్పుడు, ఆయనకు కూడా రాయగల సమర్థత ఉంది. కాబట్టి ఇందులో ఎవరు ఏం చేశారో మనకైతే తెలియదండి. అలా నడిపిన సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుంటే కనుకైతే జూన్ 4 వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం బ్రహ్మాండంగా జరుపుతామన్నారు. వాళ్ళు యాక్చువల్గా రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో అప్పటి నుంచి మరి ఆ రిషికొండ ప్యాలెస్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నారేమో ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అన్నీ అందుకోసమే రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే ప్రజలు ఒకటి తలిచారని ప్రజల ఊహ వేరేగా ఉంది, ప్రజల ఉద్దేశం వేరేగా ఉంది. వీళ్ళు ఊహించుకున్నారు, ఆ ఊహని ప్రజలు పటాపంచలు చేశారు. ఆ పటాపంచలు చేయడంలో వాళ్ళు ఏం చేశారు, మీరు మాకు ఓన్లీ సంక్షేమాలే ఇచ్చారు, మాకు సంక్షేమాలు కాదు కావాల్సింది, ముందు అభివృద్ధి కావాలి, ముందు రోడ్లు కావాలి, మాకు సంపద పెరగాలి, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు రావాలి, పోలవరం పూర్తి కావాలి, మా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ముందుగా అమరావతి పూర్తి కావాలని వాళ్ళు ఏం చేశారంటే ప్రజలు 175కి 175 వాళ్ళు అనుకుంటే అంతకుముందు 151 ఇచ్చిన ప్రజలే 11 చేసి పడేశారు, 2 గీతలు. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రజల అనుగ్రహం ఆగ్రహం అలాగే ఉంటాయి. వాళ్ళు ఇష్టపడితే నెత్తిని పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఎవరు లేకపోయినా వాళ్ళని రోడ్డును పడేస్తారు. అంటే ఇది అన్ని సందర్భాల్లో జరగదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇష్టమైన వ్యక్తి అంతకుముందు ఉన్నప్పటికీ కూడా సరే ఈ మనిషి వస్తా అంటున్నాడు కదా కొత్తదనం చూద్దామని ఈ మనిషి మీద ఇష్టాన్ని చంపుకొని కొత్త వ్యక్తులను ఆహ్వానిస్తారు. కానీ ఇక్కడ చంపుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి విషయంలో పూర్తిగా వాళ్ళు వద్దనుకుని వాళ్ళు ఖరాఖండిగా ఆయన ఇంట్లో కూర్చోపెట్టారు. అయితే అంతకుముందు ఈ ఐపాక్ టీము ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ అండుకో వాళ్ళు కూర్చోమంటే కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి నిల్చోమంటే నిల్చున్నారు. వాళ్ళు ఇలా మాట్లాడమంటే అలాగే మాట్లాడారు, ఇలా కులాల మధ్య చిచ్చులు పెట్టమంటే అలాగే పెట్టారు, ఇలా మత విద్వేషాలు రేగొట్టమంటే అలాగే చేశాడు ఆయన. అంటే వాళ్ళు ఏం చెప్తే అది ఆయన వాళ్ళ అడుగుజాడల్లో నడిచారు. వాళ్ళ కోసం 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం జరిగింది, రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, ప్రశాంత్ కిషోర్ నెమ్మదిగా పక్కకి తప్పుకుని ఆయన స్థానంలో వీళ్ళు వచ్చేసారు. అంటే వీళ్ళు తప్పించారా ఆయన తప్పుకున్నాడా మనకు తెలియదు. అంటే మీకు ఒకసారి దృష్టి పడితే ఏదైనా జరగచ్చు.
కాబట్టి వీళ్ళ హయాంలో వీళ్ళిద్దరూ అంటే 19లో విషయం మనం మాట్లాడుకుంటున్నాం. 19 ఎన్నికల వరకు ప్రశాంత్ కిషోర్ది ఎప్పుడైతే రాజ్యం నడిచిందో 19 ఒకసారి అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి అధీనంలోకి ఐపాక్ వచ్చేసింది. వచ్చాకే ఈ బూత్ వ్యవహారాలు మొదలయ్యాయి. అసలు తెలివి తక్కువ కాకపోతే అసలు ఈ 5 సంవత్సరాలు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి మంచి విషయాలు తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేసి సంక్షేమాలు కాదు మేము అభివృద్ధి కూడా చేస్తాము అని మంచి మార్గంలో వెళ్ళి ఉంటే, మంచి మాటలు వీళ్ళందరి చేత చెప్పించుంటే ఇవాళ ఈ అరెస్టులన్నీ జరగవు. పోసాన్ అరెస్ట్ జరిగాక ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, సజ్జల భార్గవరెడ్డి పేరు ఆయన రాసిచ్చాడో వీళ్ళ వల్ల నేను ఇట్లా అయ్యానని, నేను బూతులు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు, అప్పటి నుంచి వీళ్ళిద్దరూ పరారయ్యారు. మరి అండర్ గ్రౌండ్లో ఉన్నారా? లేదు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకున్నాడా? కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని యలహంక ప్యాలెస్లో పెట్టుకున్నాడా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళిద్దరి సలహాలు పాటిస్తాడు, ముఖ్యంగా రామకృష్ణారెడ్డి మాట వింటారు అనేది ప్రజలు చెప్పుకుంటున్నమాట. కాబట్టి ఇది ఏంటి అనేది మనకి తేలాలి. అయితే ఈలోగా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఊళ్ళో ఉన్నారా, అమెరికా వెళ్ళిపోయారా, లేకపోతే ఏ లండన్ పారిపోయారు? ఆల్రెడీ మనకు తెలుసు మిథున్ రెడ్డి పేరు మద్యం స్కామ్లో వచ్చింది. సో మొత్తం వీళ్ళ అన్ని స్కాముల్లోనూ వీళ్ళ చేతులు కాళ్ళు ఉంటాయి కాబట్టి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏమయ్యారు? అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళని ప్రజల ముందుకి రానివ్వట్లేదు? అవును, వీళ్ళు మళ్ళీ ఎప్పుడు ప్రజల ముందుకు వస్తారు? మరి సజ్జల రామకృష్ణారెడ్డి కొత్తలో కూడా మరి ప్రెస్ మీట్లు పెట్టారు కదా ఓడిపోయాక కూడా, మరి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాణిస్తాడు, మళ్ళీ ప్రజల ముందు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిస్తారు అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ మేడం.